నాకెందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను సాధారణంగా చాలా వరకు తగ్గించుకోవడానికే నేను ఇష్టపడతాను. ఎవరో ఏదో ఆధిపత్యం ఇచ్చారని నేను దాన్ని ఏమో ఆసరాగా తీసుకొని వాడే మనిషిని కాదు. అందు గురించి మీరు అందరూ నన్ను అర్థం చేసుకోండి. సేవకురాలు అంటే మ్యాక్సిమం డయాస్మే నుంచే చెప్తారు, నేను చెప్తాను డయాస్మే నుంచి. కాకపోతే ఇప్పుడు చెప్పను. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఒక 1/2 అవర్ అయితే నిలబడగలను, కానీ 2 అవర్స్ అంటే నిలబడలేను. నాకున్న సమస్య కూడా, నాకు కొంచెం కాల్ ప్రాబ్లం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి సిలువ మాటలు ధ్యానించుకుందాం. మొదటి మాట రిఫరెన్సులు జాగ్రత్తగా తీసుకోండి అమ్మ. చదువుతారు కదా రిఫరెన్సులు? రాజుగారు చదువుతారమ్మ? అమ్మ అశోక్ అమ్మ ఎవరా పిలుస్తున్నారు? లూకాసు వార్త 23 మొదటి మాట 34వ వచనం చదవండి అమ్మ. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. 2వ మాట చదవండి అమ్మ. చదువుతావు చిన్ను? బాబు చదువుతాను అన్నాడు కదా, లాస్ట్లో చదువుతాను. 2వ మాట అదే లూకాసు వార్త 23:42. కేజీ చదువుతున్నమ్మా. హల్లెలూయా. 3వ మాట యోహాను సువార్త 19:26. చదవమ్మా. అశోక్ తీశారా మీరు? యోహాను సువార్త 19:26. తల్లి తాను ప్రేమించు. హల్లెలూయా. 3వ మాట అయిపోయింది. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మార్కు కాదమ్మ, మత్తయి 27వ అధ్యాయము 46వ వచనం. 4వ మాట ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థం. కదా 4వ మాట అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ 5వ మాటలోకి వద్దాం. అదే లూకాసు వార్త, యోహాను సువార్తలోనే కదా ఉంది. అదే 5వ